నాకెందుకులే అని భయపడిపోయి అయితే అమ్మాయి అసలు ఊరుకోలేదు. లెఫ్ట్ అండ్ రైట్ అక్కడే ఇచ్చి 2 చెంపలు పగలు కొట్టేసింది. హాయ్ గైస్, వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఏంటి ఎంత ట్రాఫిక్ అనుకుంటున్నారా? మెయిన్ రోడ్ అయితే వెళ్ళాను. నేనైతే మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు దగ్గరగా అయిన వాళ్ళు మాత్రమే ఈ స్టోరీ చెప్పారు. అది కూడా నిజంగా జరిగిన స్టోరీ మాత్రమే. అది కూడా కాకినాడలోనమాట. రీసెంట్గా అయితే తెలిసిన ఆంటీని ఆటో ఎక్కిద్దామని చెప్పి ఆటో ఎక్కించాను. అది కూడా అరౌండ్ ఈవినింగ్ 4:35 మధ్యలోని. అయితే ఆంటీ వెళ్ళిపోయిందా లేదని చెప్పి హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత కాల్ చేశాను. ఆంటీ వెళ్ళిపోయారని చెప్పి ఆంటీ అన్నారు, లేదమ్మా ఇలా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాను అన్నారు. ఏ ఆంటీ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారంటే ఇలాగా ఆటోలో చిన్న గొడవ అయితే జరిగింది, అందుకనే పోలీస్ స్టేషన్కి అయితే వచ్చింది ఆటో అని చెప్పారు. నేనైతే షాక్ అయ్యి, ఆంటీ చెప్పగలరా ఖాళీగానే ఉన్నారా అంటే రేపు కాల్ చేసి చెప్తానని చెప్పారు. ఇప్పటికైతే ఆ స్టోరీ నాకు పూర్తిగా అర్థమైంది. నిజంగా చెప్తున్నానంటే అలాంటి ఎదవల్ని చెప్పుతో కొట్టడం కాదు, అలాంటి ఎదవల్ని చంపేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఆడోళ్ళు ఉంటారో నాకు తెలియదు, కానీ బయట ఆడోళ్ళ మీద ఎందుకు అలా పడతారో కూడా నాకు అర్థం కావట్లేదు. అందరూ అలాంటి వాళ్ళని నేను అనట్లేదు, కానీ అలాంటి ఎదవ ఉన్నాడు చూసావా. కానీ ఆ ఎదవని ఎదుర్కొని ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్గా నిలబడిందో తెలుసా. ఆడినైతే అలా చేశాడని చెప్పి సిగ్గుతో తల ఉంచుకోలేదు, చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి 2 గోపులో వాయించేసి ఆటోలో ఉన్న వాళ్ళందరినీ మీరు పోలీస్ స్టేషన్కి రండి, నాకు ఈరోజు ఇలా జరిగింది, రేపు అనే రోజు మీకు జరగదా, మీ ఇంట్లోకి జరగదా, రండి అంటే ప్లీజ్ అని చెప్పి